జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు తిరుపతి ఎన్నికల్లో. తిరుపతి ప్రజలకి గత వైసీపీ ప్రభుత్వంలో దర్శన భాగ్యం కల్పించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కాల మండపంగాడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో అయ్యప్ప టెంపుల్కో ఇంకో టెంపుల్కో పోయినా స్థానికులకు ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పట్ల అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. జనసేన పార్టీయే కాదు వైఎస్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది గొప్ప చరిత్రాత్మక నిర్ణయం. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న పార్లమెంటులో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. దీన్ని కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశమంతా చూసి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారికి వివరించాం ఏం శారదాపేట మఠంలో ఏం జరిగిందో అనేసి. దాని మీద వెంటనే ఎండోమెంట్ కమిషనర్ గారు నెల క్రితము ఆ మఠంని యథావిధిగా ఉండకుండా కూల్చేయాలి, మొత్తం అనుమతులు లేవు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ టీటీడీలో కొంతమంది అధికారులు ఆ మఠానికి ఒత్తాసు పలికారు. కొంతమంది అధికారులు లీవులు పెట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ విషయాన్నే నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చాను. సార్, శారదాపీఠ మఠంలో అక్రమ కట్టడాలు కట్టారు. తిరుమలలో అక్రమ కట్టడాలు ఇప్పుడు శారదాపీఠ మఠం కానీ కూల్చకపోతే దాని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. ఈరోజు బోర్డులో దాని గురించి మాట్లాడతామన్నారు. వెంటనే శారదాపీఠ మఠం పైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా టూరిజం టికెట్లు మనం చూసుకుంటాం. ఇదే ప్రెస్ క్లబ్లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజంలో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీబీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండ ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేశారో చెబితే చాలామంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. దానికి సంతోషకరం. జనసేన పార్టీ మేము జనసేన పార్టీ తరఫున మేము జరిగిన స్కామ్ను బయటపెట్టడం, భక్తులకు నిజమైన భక్తులకు టీటీడీ టికెట్లు అందాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఎప్పుడు కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడ స్కాములు జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా భక్తులకు, శ్రీవారి భక్తులు కానీ సనాతన ధర్మం సంబంధించిన ఏ విషయం ఉన్నా కూడా సరే జనసేన పార్టీ పోరాడుతుంది. ఇది వాస్తవం. నిజంగానే మేము తీసుకున్న 2 సబ్జెక్టులు, శారదాపేట మఠం కానివ్వండి, టూరిజం టికెట్లు కానివ్వండి, 2 విషయాల్లో టీటీడీ మొట్టమొదటి బోర్డు మీటింగ్ స్పందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే స్థానికుల దర్శనం విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తిరుపతి ప్రజలందరూ చెప్పాలి. ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు దర్శనం చేసుకున్నట్టు తెలుసు. మనం 12-13 గంటలు లైన్లో ఉండాల్సింది ఈరోజు గంటలో దర్శన భాగ్యం కల్పిస్తున్నారు స్థానికులకి. అలాగే టీటీడీలో అన్నమత ప్రసాద్ ఎవరైతే అన్నమత ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఏదో ట్రాన్స్ఫర్లో లేకపోతే వాళ్ళకి మాట్లాడతామని చెప్పారు. అది కూడా మంచి నిర్ణయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు తెలిసి 350-400 మంది మీకు అన్నమతస్తులు ఉన్నారు. వాళ్ళు తీసుకునే జీతం మంది, కానీ ఏ రోజు శ్రీవారి ప్రసాదం తినరు. వాళ్ళు శ్రీవారి గుళ్ళోకి పోరు. శ్రీవారి డబ్బులు మాత్రం కావాలి, శ్రీవారి జీతాలు కావాలి. వెంకటేశ్వర స్వామితో ఆ లడ్లు కార్డులు కూడా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగానే ఒక పక్క మనసు బాధేస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా వేరే డిపార్ట్మెంట్లోకి డిప్యూటేషన్ మీద పంపిస్తే బాగుండని చెప్పి కూడా
ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అది అంత చిన్న పని అయితే కాదు, పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయాలి. దానికి స్పెషల్ కమిటీ వేసి ఆ నిర్ణయం కూడా టీటీడీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత, తిరుమల హిందువుల మనోభావాలు కాపాడాలంటే ఖచ్చితంగా అన్నమసత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీటీడీ నుంచి పక్కకి తప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది కూడా జనసేన పార్టీ దీన్ని కూడా సీరియస్గా తీసుకుని మేము దీని మీద కూడా నెక్స్ట్ ఇంకొక వారం తర్వాత దాని మీద కూడా వివరాలు సేకరిస్తాం. ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఉన్నారో మాకున్న సమాచారం 350 నుంచి 400 మంది ఉన్నారని దాన్ని కూడా సేకరిస్తాం, అది కూడా మాట్లాడదాం. అదేవిధంగా శ్రీనివాస సేతుని తీసి గరుడ వారిది పెట్టడం గొప్ప పరిణామం. ఆ రోజున్న టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు శ్రీనివాస సేతు, నిన్న చైర్మన్ గారు అంటున్నారు సేతు అంటే ఏమన్నా మీకు అర్థం ఉందన్నాడు. చెప్పాను, సముద్రాల మీద వేసే సేతు. తిరుపతి ఆడ సముద్రం లేదే, కావాలంటే తీసుకొస్తారేమో వాళ్ళు అనుకున్నాం సముద్రం తిరుపతిని కూడా. శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలు ఈ రోజు కూడా అర్థం కాల. గరుడ వారధి అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు, గరుడ వారధి అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అలాంటి గరుడ వారధి మళ్ళీ ఆ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. నిజంగానే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నిన్న పాలక మండలిలో కూర్చున్నాడేమో, నిర్ణయాలు ప్రకటించాడేమో, ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏమో అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.